హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఛానల్ ఉమామహేశ్వరి. ఈరోజు చేయబోయే వంట రుచికరమైన ఎండురేలు టమాటా కూర. దానికి కావలసిన పదార్థములు, తయారు చేసే విధానం. ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు ఎండురేలు, 3 టమాటాలు, 1 ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు. ఇప్పుడు తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఎండురేలు లైట్గా వేపుకోవాలండి. శుభ్రం చేసుకొని ఎండురేలు వేపుకోవాలి. మంచిగా వేపిన తర్వాత గిన్నెలో నీళ్ళు వేసి వేడి నీళ్ళు మరగబెట్టి లైట్గా, మరీ వేడి కాకుండా వేడిగా, కొద్దిగా వేడిగా ఉన్నట్లు మరిగించుకొని దాంట్లో ఎండురేలు వేసుకోవాలి. వేస్తుంది కళాయి పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నూనె వేగాక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. చిటికెడు మెంతుల పొడి వేసుకోవాలి. మంచిగా ఉల్లిపాయలు వేగనివ్వాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి, కట్ చేసుకునేవి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటాలు కొద్దిగా మగ్గిన వరకు. చూడండి, టమాటాలు మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత ఎండురేలు మంచిగా ఒక కళాయిలో వేపుకొని వేడి నీటిలో వేసి మంచిగా కడిగి ఇప్పుడు వేసుకోవాలి.
1 స్పూన్ కారం వేసుకోవాలి. ఎండు రొయ్యలకి ఉప్పు తగ్గించి వేసుకుంటే బాగుంటుందండి. మరి మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా సింపుల్గా వండుకుంటేనే కూర బాగుంటుంది. ఉప్పు తగ్గట్టు వేసుకోవాలి. నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. కూర ఇలా దగ్గర అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. మీడియం సైజులు మంట పెట్టి ఉడికించుకోవాలి. ఇదిగోటండి, ఇంతేనండి ఎండు రొయ్యలు టమాటా కూర. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా చేయండి, బాగుంటుంది. అన్ని మసాలాలు అన్నీ వేయకుండా.